ఆపరేషన్ కగార్పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్, కర్రెగడ్డల నుంచి సిఆర్ సరిహద్దుకు బలగాల తరలింపు. ఆపరేషన్ కగార్ భారతదేశంలో నక్సలైట్లను అంతరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు కాస్త అడ్డంకిగా ఆపరేషన్ సింధూర్ కాస్త అడ్డంకిగా మారింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జవాన్లను హెడ్ క్వార్టర్స్కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మల్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు సరిహద్దుకు వెళ్లనున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ వైపు మాత్రం ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు. అయితే ఛత్తీస్గఢ్లో ఇదివరకు ఆపరేషన్ కగార్ పేరిట భారీ ఎత్తున భద్రతా బలాలు కూంబింగ్ చేపట్టాయి. ఇందులో సిఆర్పిఎఫ్, కోబ్రా కమాండర్స్, C60 కమాండర్స్, DRG బస్తర్ ఫైటర్స్ తదితర దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. అయితే గత 18 రోజుల క్రితం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో సోదాలు పెద్ద ఎత్తున మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున బలగాలు సిఆర్పిఎఫ్, C60 కమాండర్స్, DRG బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని దాదాపు 20,000 మంది సైనికులు చేరుకొని అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. గత 18 రోజులుగా దాదాపుగా 3 నుంచి 4 ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఒక ఎన్కౌంటర్లో 22 మంది, ఒక ఎన్కౌంటర్లో 3, మరొక ఎన్కౌంటర్లో 2 చొప్పున మరణించినట్టు తెలిసింది. దాదాపుగా 30 మంది మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆపరేషన్ కగార్కు తాత్కాలిక బ్రేక్ పడింది చెప్పొచ్చు. కాకపోతే ఛత్తీస్గఢ్లో మాత్రం కూంబింగ్ యథావిధిగా కొనసాగుతుందనేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదైతే కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్ను మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి సైన్యాన్ని సరిహద్దుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. సరిహద్దులోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్టు కాసేపటి కింద సమాచారం అందింది. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి, యువతకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న వారికి ఆర్మీ ఒక అవకాశం ఇచ్చింది. టెంపరీ బేస్ మీద 4 years దానికి వీరిని నియమించుకోవడానికి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా భారత తరఫున పోరాడాలి అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. దానికి వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంచినట్టు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అయితే కర్రెగుట్టలోని ఆపరేషన్ నిలిపివేసిన తర్వాత భద్రతా బలగాలను రేపటి ఉదయంలోగా హెడ్ క్వార్టర్స్కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భద్రతా బలాల కూంబింగ్ తాజాగా బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కర్రెగుట్టలో బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు.